గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు విశ్వంబర, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి దినపత్రికలు ఉన్నాయి. మరి ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటగా చూసుకుందాం. ఫస్ట్ మనం చూసినట్లయితే గమనిద్దాం. తుఫాను బాధితులను ఖచ్చితంగా ఆదుకుంటామంటూ ఉన్నతాధికారులతోటి మరియు కలెక్టర్లతోటి సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లిన వారందరికీ కూడా ఏ విధంగా ఆయన సహాయం చేయబోతున్నారు, మరి రైతన్నలను ఏ విధంగా ఆదుకోబోతున్నారు, మరి తక్షణ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది, తుఫాన్ బాధితులను ఏ విధంగా ఆదుకోబోతున్నారు అనేది మనకి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ మనం క్లియర్ గా చూసుకుందాం. అలాగే మరొక హెడ్లైన్ చూసినట్లయితే రూట్ మార్చారని బీమాను నిలపకూడదు అంటూ ఇచ్చారు. సాంకేతిక కారణాలు చెప్పి బాధితుడికి పరిహారంగా నిరాకరించడం సరికాదు అంటూ కూడా మరి న్యాయ వ్యవస్థ పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. అసలు ఎవరు ఈ రూట్ మార్చారు అనే దానికి సంబంధించి కూడా డీటెయిల్ గా మనం తెలుసుకుందాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను కలిసిన ప్రధాని మోడీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆయనకి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ కలిశారు మోడీ అనేది ఇచ్చారు. మరి ఎక్కడ కలిశారు ఏంటి అనేది కూడా మనం క్లియర్ గా చూద్దాం. అలాగే దేశ గౌరవాన్ని పెంచిన వ్యక్తి అజారుద్దీన్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ రోజైతే ఆయన కేబినెట్ లోకి తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో విశ్వంబర దినపత్రికలో మనం ప్రధాన వార్తలుగా చూస్తున్నాం. సో డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ మనం ఒకటొకటిగా క్లియర్ గా చూద్దాం. అలాగే జాగృతి కవిత చెప్తున్నారు, గోదావరి జలాలు ఎత్తిపోతలపై అసలు మౌనం ఎందుకు వహిస్తున్నారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఇక తక్కువ ఖర్చుతో మల్లన్న సాగర్ నింపుకునే అవకాశం ఉంది, కానీ అయినా కూడా సర్కార్ ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనే దానిపై కూడా కవిత విమర్శిస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్. అలాగే మరొక వార్త చూస్తే నిండు కుండల్లా కృష్ణ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే మరొక వార్త, ఎవరికి ఆందోళన వద్దు, ప్రతి రైతును కూడా ఆదుకుంటామంటూ కూడా ఇక్కడ మంత్రి తుమ్మల చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి రైతును ఖచ్చితంగా ఆదుకుంటాము, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అనేది కూడా మనకి విశ్వంబర దినపత్రికలో చాలా క్లియర్ గా ప్రతి విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. సో దానన్నిటికీ సంబంధించి డీటెయిల్స్ గా చూద్దాం మళ్ళీ. ఇక అలాగే మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వద్దు అంటూ కూడా మరికొందరు ఇక్కడ సీఈఓకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎవరు, ఎందుకు, దేనికైనా డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇక నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకే అంటూ కూడా మరొక వార్త. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదల నిర్లక్ష్యానికి గురయ్యారు అంటూ కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక జల దిగ్బంధంలో వరంగల్ ముంచెత్తిపోతుంది అంటూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక జల ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి కార్లు, బైక్లు అనేక మంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటన్నిటికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ బృందాలు ఏ విధంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి అనేది కూడా మనం గమనించవచ్చు. సో ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు డీటెయిల్ గా మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం తుఫాను బాధితులను ఆదుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి మరి అధికారులతోటి, ఉన్నతాధికారులతోటి, అలాగే కలెక్టర్లతోటి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన ఏం చెప్తున్నారు అనేది చూసినట్లయితే తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నటువంటి జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి అంటూ వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అనేది అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. చూద్దాం. పాయింట్ వైజ్ గా చూసినట్లయితే అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉన్నాం, కలెక్టర్లు, ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది అంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ముంపు గ్రామాలు, కాలనీలో ఉంటున్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే కళ్ళల్లో కానీ ఐకేపీ అవసరమైన చోట కొన్ని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి, ముంపు గ్రామాలు, కాలనీలో ఉంటున్నటువంటి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, కళ్ళల్లో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని తరలించేటటువంటి ఏర్పాట్లు కూడా చేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లపై కూడా నిరంతరం పర్యవేక్షణ ఉండాలి, అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా చూద్దాం, ఎంతటి విపత్తు వచ్చినా కూడా ప్రజలను ఆదుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి ఎప్పటికప్పుడు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అవసరమైతే ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి ఎవ్వరు కూడా రాకుండా అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో దానికి సంబంధించి ఇక వర్షాలతో పాటు ఈదురుగాలులతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వర్షాలతో పాటు ఈదురుగాలులు, దానివల్ల వెంటనే విద్యుత్ కూడా అప్రమత్తంగా ఉండాలి, విద్యుత్ కూడా పునరుద్ధరించాలా, విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది. అత్యవసర వైద్య సేవలు కూడా ఎక్కడికక్కడ అందించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది అంటూ అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చారు. వరద బాధితులు, తుఫాను వరద బాధితులను ఆదుకుంటాం ఖచ్చితంగా అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ఇంకా చూద్దాం, వైద్యారోగ్య శాఖ ప్రతి చర్య తీసుకోవాలి, జిల్లాల వారీగా కలెక్టర్లు, ఉన్నతాధికారులు అందరికీ కూడా
జిల్లాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో నేడు సీఎం పర్యటించనున్నారు స్వయంగా అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో చూద్దాం, ఎక్కడ చూసినప్పటికీ కూడా వరద బాధితులను, తుఫాను వరద బాధితులను ఏ విధంగా కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా వారిని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామంటూ చెప్తున్నారు. తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నటువంటి జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలి, పశువులకు ఆపద రాకుండా తగిన చర్యలు చేపట్టాలని కూడా ఆయన ఆదేశించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్నటువంటి వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా కేంద్రాలు ఏర్పాటు చేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలోని ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మనం చూసినట్లయితే సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, వాగిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో పాటు ఇంకా తదితరులు కూడా ఉన్నారు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక చూసినట్లయితే సర్దార్ పటేల్ కుటుంబ సభ్యులను కలిసిన ప్రధాని మోడీ ఫోటోను కూడా ఇక్కడ మనకి షేర్ చేశారు. మనం అది గమనించవచ్చు. వారందరి కుటుంబ సభ్యులను కలిసిన విధంగా మరి ఎవరెవరిని కలిశారు, ఎక్కడ కలిశారు అనే దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సర్దార్ పటేల్ కుటుంబ సభ్యులను కలిసినటువంటి ప్రధాని గుజరాత్ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను కలిశారు. 2 రోజుల గుజరాత్ పర్యటన సందర్భంగా కెవాడియాలోని పటేల్ కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. వారందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు అనేదైతే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే భారతదేశానికి అందించినటువంటి అద్భుతమైన సేవలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు ఆ సమయంలో అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే చూద్దాం, ఇక ఆయన 150వ జయంతి వేడుకలను పురస్కరించుకుని గుజరాత్ లోని నర్మదా జిల్లా ఏక్తా నగర్ లోని ప్రధాని మోడీ శుక్రవారం 1220 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగానే 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం వడోదరా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. వాతావరణం ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏక్తా నగర్ కు చేరుకున్నారు ప్రధాని మోడీ. అనంతరం అక్కడ 30 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసినటువంటి 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ అదనపు సర్వీసులతో ఏక్తా నగర్ లో పర్యాటకులకు మొత్తంగా ఇప్పుడు 55 బస్సులు ఉచిత సేవలు అందించనున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను గుజరాత్ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను కలవటం జరిగింది అనేది కూడా తెలిసింది. 2 రోజులు గుజరాత్ పర్యటన సందర్భంగానే కెవాడియాలో పటేల్ కుటుంబ సభ్యులను కలిసి కొన్ని ఫోటోలను కూడా ప్రధాని మోడీ ఎక్స్ లో షేర్ చేశారు అంటూ ఆ విషయాలన్నింటిని కూడా షేర్ చేశారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీల నీటి బంధం అంటూ ఇక్కడ ప్రధాని మోడీ చెప్తున్నారు. ఆ రెండు ఎప్పటికీ కలవవు అంటూ కూడా చెప్తున్నారు. వారు కలిసి చేస్తున్నటువంటి ర్యాలీలన్నీ కూడా ఓట్ల కోసం చేస్తున్న బూటకపు చర్యలు అంటూ కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఆ పార్టీలు ఎక్కడుంటే అక్కడ జంగిల్ రాజ్ వస్తుంది. వారి హయాంలోనే బీహార్ లో 35,000 నుంచి 40,000 వరకు కిడ్నాప్ కేసులు కూడా నమోదవుతాయంటూ బీహార్ ఎన్నికల ర్యాలీలో మోడీ వ్యాఖ్యలు చేశారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే చూద్దాం మరొక వార్త. రూటు మార్చారని బీమా నిలపకూడదు అంటూ సాంకేతిక కారణాలు చెప్పి బాధితుడికి పరిహారం నిరాకరించడం సరికాదు అంటూ బాధితుడి తప్పిదం లేనప్పుడు అతడికి పరిహారం చెల్లించాల్సిందే. సంబంధిత పరిహారాన్ని వాహన యజమాని నుంచి రికవరీ చేసుకోవచ్చు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా సమర్థనీయమన్నటువంటి సుప్రీంకోర్టు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అసలు ఏం రూట్ మార్చారు ఏంటి అనేది మనం గమనించినట్లయితే చూద్దాం దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. పరిహారం చెల్లింపు విషయంలో బీమా కంపెనీలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది. అలాగే రూట్ పర్మిషన్ ఉల్లంఘన వంటి సాంకేతిక కారణాలు చెప్పి బాధితుడికి పరిహారం నిరాకరించడం సరికాదని పేర్కొంది. ఓ ప్రమాదంలో బాధితుడి తప్పిదం లేదని, అలాంటప్పుడు అతడికి పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు సంబంధిత పరిహారాన్ని వాహన యజమాని నుంచి రికవరీ చేసుకోవచ్చని కూడా గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సమర్థనీయమని కూడా పేర్కొంది. కర్ణాటకలో అక్టోబర్ 7, 2014లో వేగంగా వచ్చిన ఓ బస్సు బైక్ ను ఢీకొట్టింది. అయితే ఆ ప్రమాదంలో బైక్ పై ఉన్నటువంటి వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు. ఈ కేసులో బాధితుడికి వడ్డీతో కలిపి 18.86 లక్షల పరిహారం ఇవ్వాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రైబ్యునల్ తీర్పిచ్చింది. అయితే ఆ పరిహారం కాస్త సరిగ్గా లెక్కించలేదని పిటిషన్. మరోవైపు ప్రమాదానికి కారణమైనటువంటి వాహనం రూట్ పర్మిట్ ఉల్లంఘించిందని బీమా కంపెనీ ఆరోపిస్తూ అక్కడి హైకోర్టును ఆశ్రయించాయి.
విచారించినటువంటి హైకోర్టు బాధితుడికి పరిహారం చెల్లించాల్సిందేనంటూ బీమా సంస్థకు స్పష్టం చేసింది. అయితే దానిని వాహన యజమాని నుంచి రికవరీ చేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ బీమా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు రికవరీకి వీలు కల్పించాలని కూడా సవాల్ చేస్తూ వాహన యజమాని కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారించిన జస్టిస్ సంజీవ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ రెండు అప్పీళ్లను త్రోసిపుచ్చింది. సాంకేతిక కారణాలు చెప్పి బాధితుడికి పరిహారం నిరాకరించడం సరికాదు అంటూ అది ఒక సహజ న్యాయభావనకు విరుద్ధమని కూడా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే బాధితుడికి పరిహారం చెల్లించాలని, దాన్ని యజమాని నుంచి రికవరీ చేసుకోవడం సమర్థనీయమేనని చెప్పి సుప్రీంకోర్టు కూడా పేర్కొన్నట్లుగా మనకి క్లియర్ గా ఇచ్చినట్లుగా చూడొచ్చు. సో ఇక మరొక వార్త మనం చూద్దాం. దేశ గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి అజరుద్దీన్ అంటూ ఇక్కడ పలువురు నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన్ను కేబినెట్ లోకి తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ రెండు పార్టీలు కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపాయి అంటూ కూడా చెప్తున్నారు. మరి ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయడమే ఎందుకు నిదర్శనం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బీజేపీ సహకరిస్తోంది అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు అనేది మనకి ఎక్కడ ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్ లో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూస్తే మరి జాగృతి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్తూ ఉన్నారు, గోదావరి జలాల ఎత్తిపోతలపై మౌనం ఎందుకు వహిస్తున్నారు అంటూ కూడా ఆమె నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. విశ్వాంబర దినపత్రికలో తక్కువ ఖర్చుతో మల్లన్న సాగర్ ను నింపుకునే అవకాశం ఉంది, కానీ సర్కారు ఆ ప్రయత్నం ఎందుకు చేయటం లేదు అంటూ కూడా మనకి ఇక్కడ కవిత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా నడుచుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయనపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూద్దాం, అసంబద్ధ నిర్ణయాలతోటి ఈ విధంగా చేయటం వల్ల ప్రజలపై పెను భారం కూడా పడుతుంది అంటూ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు అనేది కూడా ప్రస్తుతం ఉన్న పాలనపై తెలుస్తుంది. సో ఇక ఎత్తిపోతలపై మౌనం అసలు ఎందుకు వహిస్తున్నారు, తక్కువ ఖర్చుతోటి మల్లన్న సాగర్ నింపుకునే అవకాశం ఉంది, అయినా కూడా ఆ దిశగా చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు అంటూ కూడా చెప్తున్నారు. కానీ అసలు సర్కార్ ఆ ప్రయత్నం కూడా కనీసం ఆ ప్రయత్నం కూడా చేయటం లేదు అంటూ కూడా చెప్తున్నారు. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఎందుకు నడుచుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అనేది అయితే ఆవిడ మాటల్లో క్లియర్ గా అర్థమవుతూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. చూద్దాం ఇక మరొక వార్త. నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడికే అంటూ మనకైతే ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని పేదల నిర్లక్ష్యానికి గురయ్యారు అంటూ కూడా మనకి నవీన్ గెలుపుకు సంబంధించి మనకి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 20 నెలల కాంగ్రెస్ పాలనలో 1,15,00,000 తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాము, మరి 10 ఏళ్ల పాలనలో ఎవరికి ఏం చేశారో చెప్పాలి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ పరిస్థితుల్లో అంటూ కూడా చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ లు ఒక్కటయ్యారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఆ రెండు పార్టీలు కుట్రలను ఛేదించడానికే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజలందరితో మమేకమై వారు విస్తృత పర్యటన చేస్తున్నారని చెప్పుకోవచ్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏదైతే మనకి కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అలాగే బీజేపీ రెండు కూడా ఈ ఉప ఎన్నికల్లో మరి ఒకటయ్యారు. ఆ రెండు పార్టీలు కుట్రలను ఛేదించడానికి మాత్రమే చేస్తున్నారు. వారిద్దరి కుట్రలను ఛేదించాలంటే మనం కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక జల దిగ్బంధంలో వరంగల్ అంటూ మరొక వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ఇక తుఫాన్ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు, చిత్రంలో గమనించవచ్చు. మనం మొత్తం కూడా చెరువులను తలపిస్తున్నటువంటి కాలనీలు ఏ విధంగా ఉన్నాయనేది. జల ప్రవాహంలో కొట్టుకుపోయిన కార్లు, బైక్లు, బొందివాగు ఉప్పొంగటంతో నిలిచినటువంటి వాహనాల రాకపోకలు, వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి కూడా రాకపోకలు బంద్ అయ్యాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక వరంగల్ తూర్పు పరిధిలో 6 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని కూడా అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. సో ఇక మరొక వార్త చూసినట్లయితే మన విశ్వాంబర దినపత్రికలో ఈ రోజు అయితే మనకి ఇక్కడ చూద్దాం, నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని బిఆర్ ఫంక్షన్ హాల్లోని శీలా వెంకటేశ్వర్లు గుప్తా శైలజల కుమారుడు ప్రవీణ్ కుమార్ గుప్తా అక్షతల వివాహానికి హాజరై వధువులను ఆశీర్వదించిన V3 న్యూస్ ఛానల్ విశ్వంబర దినపత్రిక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా మరియు కాచం సుష్మా దంపతులు అంటూ మనకి ఇక్కడ ఒక చిత్రాన్ని కూడా ఇచ్చారు, గమనించవచ్చు. ఇక వారి యొక్క నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని బిఆర్ ఫంక్షన్ హాల్లో శీలా వెంకటేశ్వర్లు గుప్తా శైలజల కుమారుడు ప్రవీణ్ వివాహానికి హాజరైనటువంటి V3 న్యూస్ ఛానల్ చైర్మన్ మరియు వారి దంపతులు ఇద్దరు కూడా వెళ్లి వధువులను ఆశీర్వదించినట్లుగా
మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. సో మరొక వార్తాపత్రిక మనం గమనించినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసినట్లయితే ఫస్ట్ మనం మెయిన్ ప్రధాన హెడ్లైన్ ఏమి ఇచ్చారు అనేది మనం గమనించినట్లయితే వరెవ్వ ఏ మాట అంటూ మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనిపిస్తూ ఉంది. ఇక మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ సెమీఫైనల్లో ఆసీస్ పై సంచలన విజయం సాధించారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మరొకసారి చూద్దాం మనం. అలాగే ఇక మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం నేడే అంటూ కూడా ఇక్కడ సిఓకు బీజేపీ నేతలంతా కూడా కొన్ని ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది ఈ విషయాన్ని బట్టి అంటూ కూడా ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించిన డీటెయిల్స్. అలాగే ఇక తారవ్వ బువ్వ వరద పాలైంది అంటూ ఇక్కడ మరి అధికారులందరూ కూడా ఆదుకోవాలని సిద్దిపేట కలెక్టర్ ని వేడుకుంటున్నటువంటి తారవ్వ అంటూ ఇక్కడ మరి వారి యొక్క ధాన్యం అంతా కూడా నీటిలో తడిసిపోయిన విధానం చూసి బోర్ను వెలిపిస్తున్నటువంటి పరిస్థితి మంత్రులంతా కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నారు. అక్కడ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం డ్రైనేజీలో కొట్టుకుపోయినటువంటి 150 క్వింటాల వడ్లు అని కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ వడ్లన్నీ కూడా నీటిలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిలో ఆవిడ కొన్ని వడ్లను ఇట్లా ఛేదిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి మరి అధికారులందరూ కూడా అక్కడ ఆ తారవ్వని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది మిమ్మల్ని అంటూ కూడా రైతులకు భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో నీట మునిగినటువంటి పత్తి పంటను చూసి రైతు బోర్ను విలిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ తుఫాను వల్ల ఎంతో కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. చూద్దాం. మోంతా తుఫాన్ దెబ్బతో వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క పంటలకు అని చెప్పి చూడొచ్చు మనం. చూద్దాం. ఇక 12 జిల్లాల్లోని 179 మండలాల్లో ఈ ప్రభావం కనిపిస్తుంది. నష్టపోయినటువంటి రైతులు 2.5 లక్షల మంది పైనే ఉన్నారు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఇక వర్క్ పర్మిట్ల ఆటో రెన్యువల్ కు అమెరికా స్వస్తి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా మరి 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ నియామక ఉత్తర్వులు జారీ చేసినటువంటి రాష్ట్రపతి ముర్ము అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఆయన ఇంకా కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ 24న ఆయన ప్రమాణం చేయబోతున్నారు అనేది కూడా మనకి ముందుగానే వివరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం అంటూ ఇచ్చారు. పసిడికి సంబంధించి కూడా మరి నిల్వ ఇంకా భారీగా వారి దగ్గర పసిడి నిల్వ కూడా ఉండొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే పసిడిని చూసే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితిలో ఒక మరి కాస్ట్ పెరిగిపోతూ ఉందని చూడొచ్చు. సో డీటెయిల్ గా మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి ఫస్ట్ వరెవ్వ ఏ మాట అనే దానికి సంబంధించి మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. సో దానికి సంబంధించి చూద్దాం. సెమీఫైనల్లో ఆసీస్ పై సంచలన విజయం, 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన భారత్, జినిమా రోడ్రిక్స్ సూపర్ సెంచరీ అంటూ ఇచ్చారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నాకౌట్. అలాగే చూస్తే సౌత్ ఆఫ్రికాతో ఆదివారం ఫైనల్ ఫైట్ జరిగింది అంటూ కూడా ఇచ్చారు. మొత్తంగా అయితే భారత్ ఫైనల్ కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది అనేది ఇచ్చారు. సో ఆటగాళ్ళంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి. జస్ట్ సభ్యులతో కలిసి కెప్టెన్ హర్మన్ ప్రీత్ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు చిత్రంలో. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. తారవబోవ వరద పాలు, డ్రైనేజీలో కొట్టుకుపోయిన 150 క్వింటాల వడ్లు గంపతో ఎత్తిపోసినటువంటి రైతు తారవ్వ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదుకోవాలంటూ కలెక్టర్ కాళ్ల మీద పడి రోదన చేస్తున్నటువంటి తారవ్వ అంటూ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ యొక్క మోంతా తుఫాన్ బీభత్సానికి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అందరి రైతులది ఇదే పరిస్థితి. అలాగే వరదలకు 5గురు మృతి చెందారు, 3 గల్లంతయ్యారు, 168 గొర్రెలు మృతి చెందినట్లుగా తెలుస్తుంది ఈ యొక్క వరద తాకిడికి అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ముంపులో ఉన్నటువంటి వరంగల్, హన్మకొండ, మున్నేరు సమీపంలోని ఇళ్లల్లోకి కూడా నీరు చేరి ప్రజలు నివాసాల్లోకి కూడా నీరు చేరి అస్తవ్యస్తంగా మరి వారి పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ అధికారులందరూ కూడా మరి తక్షణమే వారి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కొన్ని చోట్లయితే ఇంకా మరి చర్యలు తీసుకోవాల్సి ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం అంతా కూడా అలర్ట్ చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇంకా మరి కొన్ని మృత్యులు కనిపిస్తూనే ఉన్నాయి. మృత్యువాత పడుతున్నటువంటి పశువులు కావచ్చు, అలాగే గల్లంతైన వారి విషయాలు కావచ్చు, ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల స్వల్ప ప్రమాదాలు చోటు చేసుకున్నాయనైతే మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం నేడే అంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. మధ్యాహ్నం 12:15 ప్రమాణం చేయించనున్న గవర్నర్. వివిధ కేసుల్లో నిందితుడైన అజర్ కు మంత్రి పదవా అంటూ కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. కోడ్ అమల్లో ఉండగా ఇవ్వడం చట్ట విరుద్ధం కదా అంటూ కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే సీఈఓకు బీజేపీ నేతలతో ఫిర్యాదు
ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని కేసులకు బాధితైనటువంటి వ్యక్తి కోడ్ అమల్లో ఉండగానే ఈ విధంగా చేయడం అనేది చట్ట విరుద్ధం కదా అంటూ కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కేంద్ర మంత్రి. అయితే వారు సీఈఓకి అలాగే బీజేపీ నేతలందరూ కూడా ఫిర్యాదు చేశారు. కానీ అజారుద్దీన్ ను క్యాబినెట్ లోకి తీసుకోనివ్వకుండా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రమాణం చేయించకుండా గవర్నర్ పై ఒత్తిడి చేస్తున్నారు. బీఆర్ఎస్ కు లాభం కోసం ఇదంతా చేస్తున్నారు. దేశానికి కీర్తి తెచ్చినటువంటి క్రీడాకారుడు అజారుద్దీన్ ను అడ్డుకుంటారా అంటూ కూడా చెప్తున్నారు. రాజస్థాన్ లో ఓ ఉప ఎన్నికకు ముందు ఏకంగా అభ్యర్థినే మంత్రి వర్గంలోకి బీజేపీ తీసుకుంది అంటూ కూడా డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే బీఆర్ఎస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయి, ఇవన్నీ ప్రమాణం చేయకుండా అజారుద్దీన్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఈ రోజు 12:15 ప్రమాణం చేయించనున్నటువంటి గవర్నర్ అంటూ చెప్తున్నారు. కానీ వివిధ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తికి మంత్రి పదవి అంటూ మరి ఇటు బీజేపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం, భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చని అనుమానాలు. కోవిడ్ సమయంలో పొత్తడి రూపంలోకి నగదు మార్పు, బంగారం నిల్వలను గుర్తించడంపై నిఘా వర్గాల దృష్టి. డొల్ల కంపెనీలు బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నిధులు చేసుకుంటూ ఉన్నారు. 400 కోట్ల వరకు ఉన్నట్లుగా అంచనా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి అని మనం గమనించవచ్చు. అలాగే వర్క్ పర్మిట్ల ఆటో రెన్యువల్ కు అమెరికా స్వస్తి. ఆ దేశంలో ఉన్నటువంటి వేలాది మంది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది అంటూ కూడా చెప్తున్నారు. చైనాతో ట్రంప్ రాజీ కుదుర్చుకుంటున్నారు. సుంకాలు 57% నుంచి 47% తగ్గింపు. ఏడాది పాటు అరుదైన లోహాల సరఫరాకు కూడా చైనా ఓకే చెప్తుంది. అమెరికా నుంచి సోయా ఉత్పత్తుల దిగుమతులకు సమ్మతించినట్లుగా తెలుస్తుంది. అణు పరీక్షలు మొదలు పెట్టండి అంటూ కూడా పెంటగాన్ కు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం. ఇంకా కూలీలకు 400, విద్యార్థులకు 1000 అంటూ ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దినసరి కూలీలకు సంబంధించి అక్కడ మరి జూబ్లీ హిల్స్ కృష్ణానగర్ లోని దోజ వేస్తున్నటువంటి పొన్నం, చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే వారు చెప్తున్నది ఒకటే, రోజుకు 400 నుంచి 800 వరకు కూలీ అంటూ అలాగే భోజనం కూడా అంటూ ఇచ్చారు. ఓటర్ల వివరాల సేకరణకు ఇంటింటికి విద్యార్థులు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని కార్మికుల అడ్డాలు కూడా వెలవెలబోతున్నాయి. ఉదయం 8 గంటల కల్లా కూలీలతో రద్దీగా ఉండే ఆయా ప్రాంతాలు ఇటీవల ఖాళీగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది అంటూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్, రహమత్ నగర్ డివిజన్ లో కార్మిక నగర్, బోరబండ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లోని కార్మికుల అడ్డాలున్నాయి. అయితే సాధారణ రోజుల్లో ఉదయం 8 గంటలకే కూలీలంతా అక్కడికి చేరుకుని ఉపాధి కోసం వేచి ఉండేటటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ నిలబడిపోతారు ఎవరైనా సరే. కానీ ఎవరైనా అటుగా వస్తే పనుందా సార్ అంటూ కూడా అడుగుతారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. సో సాక్షి దినపత్రికలో మనకి ప్రధానంగా ఇచ్చిన వార్త ఏదైనా ఉంది అంటే జమీమా జయహో అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. విరోచిత సెంచరీ సాధించిన భారత క్రికెటర్ గా. సో అదైతే మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. సో మరొకటి చూసినట్లయితే ఓరుగల్లు కన్నీరు అంటూ కూడా ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. మొత్తం కూడా ఆ ప్రాంతం అంతా, ఓరుగల్లు అంతా, వరంగల్ మొత్తం కూడా నీట మునిగిపోయింది అంటూ కూడా పంట నష్టం, ఆస్తి నష్టం అంతా కూడా జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఊరంతా, అక్కడ ఊరు ఏ విధంగా మొత్తం కూడా కాలనీలు ఏ విధంగా నీట మునిగిపోయింది, చెరువులను తలపిస్తున్నాయో మొత్తం కూడా మనకి ఇక్కడ చిత్రంలో గమనించవచ్చు. ఇక ప్రతి కాలనీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి అధికారులను అలాగే కలెక్టర్లందరినీ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎంతటి విపత్తు వచ్చినా సరే ఆదుకోవడానికి సిద్ధంగా ఉండండి మోంతా తుఫాను ప్రభావ బాధితులను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఆదుకోబోతున్నారు అంటూ కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు ఆయన ఏ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేశారనేది కూడా మనం చూద్దాం క్లియర్ గా. రెబల్స్ తోటి ట్రబుల్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త. తొలి దశలో 24 తలనొప్పులు ఉన్నాయి అంటే ఇక్కడ ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించి. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం నేడే అంటూ కేబినెట్ విస్తరణలో ఆయన ఒక్కరికే చోటు అంటూ కూడా తెలుస్తుంది. ఈ రోజు 12:15 అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, గవర్నర్ ప్రమాణం చేయించబోతున్నారు అనేది కూడా మనకి ప్రతి పేపర్ లో కూడా క్లియర్ గానే ఇచ్చారు. సో దీన్ని మనకి ఈ రోజు సాక్షి దినపత్రికలో ఏమి ఇచ్చారని మనం చూద్దాం. సో ఒక్కొక్కటి మనం డీటెయిల్ గా చూసినట్లయితే ఫస్ట్ మనకి జమీమా మరి జయహో అంటూ ఇచ్చారు. విరోచిత సెంచరీ సాధించిన భారత క్రికెటర్ అంటూ ఇచ్చారు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా సత్తా చాటింది అంటూ కూడా ఇచ్చారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. 339 పరుగులు రికార్డు లక్ష్యాన్ని ఛేదించినటువంటి హర్మన్ ప్రీత్ బృందం అంటూ కూడా మనకి మరి ఇక్కడ క్రికెటర్స్ కు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆదివారం జరిగేటటువంటి ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఢీ కొనబోతుంది అంటూ కూడా ఈ జట్టు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా ఆదివారం
ఇంకా ఏం చేయబోతున్నారని చూసి సొంత గడ్డపై వన్డే ప్రపంచ కప్ టైటిల్ అందుకునేందుకు భారత మహిళల జట్టు ఒక్క విజయం దూరంలో నిలిచింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు 5 వికెట్ల తేడాతోటే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టును ఓడించింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. చూడొచ్చు, మనం గమనించవచ్చు. అలాగే ఆదివారం నవీ ముంబైలోనే జరిగేటటువంటి ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా ఆడుతుంది. తుది పోరులో ఎవరు గెలిచినా కూడా వారికి తొలి వన్డే ప్రపంచ కప్ టైటిల్ కానుంది. 2005, 2017 ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్ చేరిన కూడా రన్నర్ అప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడైతే జెమీమా అయితే విజయాన్ని సాధించారు అనేది, విరోచిత సెంచరీ సాధించిన భారత క్రికెటర్ గా నిలిచారు అనేది అయితే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఈ విధంగా విజయం సాధించింది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఇక చెరువులను తలపిస్తున్నటువంటి ఓరుగల్లు కన్నీరు అనేది ఇక్కడ చూద్దాం. మోంతా తుఫాన్ దెబ్బకు వరంగల్ నగరం అంతా కూడా కన్నీరు పెడుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా మరి అక్కడ వర్షపాతం నమోదైంది అన్నట్లుగా చూడొచ్చు. బుధవారం ఉదయం 8:30 నుంచి రాత్రి 10 గంటల వరకు కురిసినటువంటి కుంభవృష్టితో కూడినటువంటి వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని 141 కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. గురువారం కూడా కాలనీలు, రహదారులపై మోకాళ్ళతో నీళ్లు నిలిచి ఉండటంతో జనజీవనం కూడా స్తంభించి ఇళ్లలోకి వరద నీరు చేరిపోయింది. నిత్యావసరాలకు విలువైనటువంటి వస్తువులన్నీ కూడా తడిసిపోవడంతో ప్రజలు ఆకలి దప్పులతో అలమటించే పరిస్థితి అక్కడ ఏర్పడింది. ముంపు బాధితులను డిఆర్ఎఫ్ అలాగే ఎస్జీఆర్ఎఫ్ బృందాలు, పీజీఏ బృందాలు అంతా కూడా మరి అలాగే పీజీఎఫ్టీ బృందాలు పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలించాయి. ఇక ఇళ్ల పైకప్పులపై కూడా తలదాచుకున్నటువంటి వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించినటువంటి పరిస్థితి మనం వరంగల్లో చూడొచ్చు అంటూ కూడా ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షపాతం ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కంటిన్యూగా నైట్ వరకు కూడా కురుస్తూనే ఉన్నటువంటి ఈ వర్షానికి ఎవరు కూడా ఎక్కడ కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. వీధులన్నీ కూడా మోకాళ్ళతో నీటితోటి నిండిపోయాయి. అలాగే కొన్ని ఇళ్లలో కూడా నీళ్లు వచ్చేసాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. అయితే కొంతమంది ఇళ్ల పై కప్పులపై కూడా తలదాచుకున్నారు. అటువంటి వారికి డ్రోన్ల సహాయంతో ఆహారాన్ని అందించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. గురువారం సాయంత్రానికి ఈ వరద నీరు తగ్గినప్పటికీ బురద ఉండటంతో దుర్వాసనతోటి ప్రజలకు తిప్పలు తప్పటం లేదు అంటూ ఇచ్చారు. ఎస్ఆర్ నగర్ లోని ఓ ఇంట్లో వరద నీరు చేరటంతో అనారోగ్యానికి గురై మంచంలో ఉన్న వ్యక్తి నీటిలో పడి చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రముఖుల పర్యటన కూడా అక్కడ కొనసాగింది. వరంగల్లోని ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్ లో మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ సత్యశారద గురువారం పర్యటించి వరద బాధితులందరినీ కూడా పరామర్శించారు. రామన్నపేటలో కూడా వారు పరామర్శించారు, వారు పర్యటించడం జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అన్నదాతల విషయానికి వస్తే చేతికొచ్చిన పంట నీటి పాలు కావటంతో అన్నదాతలంతా కూడా విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. మోంతా తుఫాన్ బీభత్సం సృష్టిందని చెప్పి తెలుసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా అతలాకుతలమయ్యాయని చెప్పి తెలుసుకోవచ్చు. చూద్దాం, ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ, వరంగల్, పాలమూరు, ఖమ్మంలో భారీ ఆస్తి నష్టం జరిగింది, భారీ పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ పంట నష్టం చూసుకుంటే ప్రాథమిక అంచనా ప్రకారం అయితే 4.47 లక్షల వరకు ఎకరాల వరకు ఉండొచ్చు అంటూ కూడా బాధితులందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు మొత్తంగా అయితే. సో చూద్దాం, మరొక వార్త చూద్దాం. ఇక మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం నేడే. కేబినెట్ విస్తరణలో ఆయన ఒక్కరికే చోటు. మధ్యాహ్నం 12:15 రాజ్భవన్ లోని ఈ కార్యక్రమం జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని శుక్రవారం అంతా కూడా విస్తరిస్తూ ఉన్నారు. మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ఒక్కరిని కేబినెట్ లోకి తీసుకోనున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే శుక్రవారం మధ్యాహ్నం 12:15 ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్ లోని ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఇందుకోసం తగినన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి సిఎస్ కు కూడా ఒక లేఖ రాసినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే దాన్ని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. గతంలో గోవాలో ఇలాగే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతూ ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నట్లుగా పేర్కొంది. బీజేపీ నేతల ఫిర్యాదుపై సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సమాచారం ఇచ్చారు. ఈసీ ఇచ్చే ఉత్తర్వులను అనుసరించి ఆయన కార్యాచరణ ఉండనుంది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మొత్తంగా చూసినట్లయితే ఖచ్చితంగా అజరుద్దీన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతోటి గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. సాక్షి దినపత్రికలో చూద్దాం, మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే
సాక్షిలో మరొక వార్త చూసినట్లయితే కలెక్టర్లు ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎంతటి విపత్తు వచ్చినా ఆదుకోవాలి అంటూ యంత్రాంగానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో మంత్రులు అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలి అక్కడ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ముంపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఉద్యోగులకు సెలవులు రద్దు చేయండి అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే వారు కూడా ఈ యొక్క పనులలో సహాయ కార్యక్రమాల్లో చేపడతారు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి, తడిసిన ధాన్యానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉందని కూడా వెల్లడి, నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు, వాడుకోండి అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి. మోంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలని, ఆ జిల్లాలోని ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఎంతటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి, అందుకు అవసరమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కూడా చెప్పారు. ఉద్యోగులు, అధికారులు, ఇన్ఛార్జి మంత్రులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉండాలని కూడా నిర్దేశించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాల్లో కూడా పర్యటించాలి స్వయంగా అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే ఎంతటి వరద వచ్చినా, ఎంతటి విపత్తు వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉండాలని అనేది అయితే సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే చూద్దాం మరొక వార్త చూసినట్లయితే 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ అంటూ ఇచ్చారు. వచ్చే నెల 24వ తేదీన బాధ్యతల స్వీకరణ ఉంటుంది అంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే కేంద్ర న్యాయశాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. 15 నెలల పాటు పదవిలో కొనసాగనున్నటువంటి జస్టిస్ సూర్యకాంత్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. చూద్దాం, ఆయన దాదాపుగా 15 నెలల పాటుగా CJIగా కొనసాగుతారు అంటూ సుప్రీంకోర్టు వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పుల్లో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామ్యం కూడా ఉంది అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే కాగా ప్రస్తుత CJI జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి CJIగా కొనసాగే 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులవుతారు అనేది అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ అనేది అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మరొక వార్తా పత్రిక చూసినట్లయితే ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకి గమనిద్దాం. ఫస్ట్ మనకి ప్రధాన వార్తగా ఏమి ఇచ్చారు అనేది ఈనాడు దినపత్రికలో చూసినట్లయితే మనకి ఏ పేపర్ చూసినా కూడా ఈ రోజు అయితే మనకి వరంగల్ గురించి అయితే మెయిన్ ఇచ్చారు. నిజంగా అక్కడ కాలనీలంతా కూడా మరి మొత్తం టోటల్ గా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి గమనించవచ్చు. జలమైనటువంటి హంటర్ రోడ్డు పరిసర నివాస కాలనీలు అంటూ కూడా మనకి ఇక్కడ డ్రోన్ సహాయంతో ఈ యొక్క చిత్రాన్ని కూడా మనకి చూపిస్తూ ఉన్నారు, గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక అమ్మాయిలు అద్భుతం చేశారు అంటూ ప్రపంచ కప్ పై ఫైనల్ కి చేరినటువంటి భారత్ ఆస్ట్రేలియాతో సెమీస్ లో రికార్డు ఛేదన అనేది కూడా జిమీమా గురించి మనకి ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి యాజ్ గానే ఇచ్చారు ప్రతి పేపర్ కూడా. ఇక నల్గొండ జిల్లాలో పూర్తిగా నక్కలగండి తండాలోని నీట మునిగినటువంటి పత్తి ఈ విధంగా ఉంది. మొత్తం నీట మునిగిపోయి చేతికొచ్చిన పంట ఆగమైపోయిందంటూ రైతన్నలు కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇంకా చూద్దాం, ఇంకా చూసినట్లయితే యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలి అనేది అయితే మనకి ప్రతి పేపర్లో ఇచ్చినట్లుగానే మనకి ఎక్కడ కూడా ఇచ్చారు. సో అలాగే పోటెత్తుతున్న ప్రాజెక్టులు అంటూ కూడా ఇస్తున్నారు. బారాసాన్ని గెలిపించాలని భాజపా కుట్ర చేస్తుంది అంటూ కూడా, మరి ఖచ్చితంగా బారాసాన్ని గెలిపించాలని భాజపా కుట్ర చేస్తుంది అంటూ కాంగ్రెస్ నేతలు అజరుద్దీన్ మంత్రి చేయొద్దని అడ్డుకుంటోంది అంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే కిషన్ రెడ్డి కూడా మాకు జీతాలు 12,000 ఇస్తున్నారు, పెంచేలా చూడండి అంటూ ఉప ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డిని కోరుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అంటూ కూడా, మరియు ఆయన చుట్టూ వారందరూ కూడా చేరి మాకు 12,000 జీతాలు ఇస్తున్నారు, మా జీతాలను కూడా పెంచే ఏర్పాట్లు చేయండి సారు అంటూ వారందరూ కూడా ఉప ఎన్నికలకు మరి ప్రచారానికి వెళ్ళినటువంటి కిషన్ రెడ్డి తోటి వారందరూ కూడా ముట్టరించినట్లుగా మనం గమనించవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఒక్కొక్కటిగా మనం డీటెయిల్ గా ఇప్పుడు చూసినట్లయితే వరంగల్ గురించి మనం చూసినట్లయితే
రెండు నగరాలను ముంచెత్తినటువంటి వరద 24 గంటలు దాటిన నీళ్లలోనే కాలనీలు, పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. 4 గల్లంతయ్యారు. 4.47 లక్షల ఎకరాల్లోని పంటలు జలార్పణమైపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం, రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ మోంతా తుఫాన్ వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అయితే ఆదుకుంటామంటూ కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారు అనేది. ఇక ఓరుగల్లు గొల్లు మంది అంటూ చెప్తున్నారు. ఖమ్మం కుదేలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వణికిపోయింది. కందనూలు ప్రాంతాలన్నీ కన్నీరు మున్నీరైపోయాయి. ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాలను ఎడాపెడా ముంచెత్తిన మోంతా తుఫాను ఫలితం ఇది అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఓరుగల్లు గొల్లు మంది అంటే కన్నీరు పెట్టేసుకుంటుంది. ఇక ఖమ్మం అయితే మొత్తం కుదేలైపోయింది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వణికిపోతుంది. కందనూలు ప్రాంతం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాలను ఎడాపెడా ముంచెత్తినటువంటి మోంతా తుఫాను అంటూ కూడా చెప్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా పునరావాసాలకు ముంపు గ్రామాల ప్రజలను తరలించండి, కళ్ళల్లో ధాన్యం సమీప గోదాములకు తరలించండి, అలాగే అవసరమైతే వరంగల్ కు హైడ్రా బృందాలను కూడా ఏర్పాటు చేయండి అంటూ కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్తో ఆయన సమీక్షించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ప్రతి ఒక్కరు కూడా అక్కడ అప్రమత్తంగా ఉండాలి, అక్కడ ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరి మధ్యలోకి ఎంతటి విపత్తు వచ్చినా కూడా అందరూ కూడా ప్రజల దగ్గరకు వెళ్ళి వారిని కలిసి వారికి ఉన్నటువంటి అవసరాలన్నింటినీ కూడా తీర్చాలి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో చూద్దాం మరొక వార్త చూసినట్లయితే ఇక అమ్మాయిలు అద్భుతం చేశారు అనే దానికి వచ్చినట్లయితే ప్రపంచ కప్ ఫైనల్ కి చేరినటువంటి భారత్ ఆస్ట్రేలియాతో సెమీస్ రికార్డు ఛేదన అంటూ ఇచ్చారు. నాకౌట్ లో కంగారులదే మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు ముందే జావగారిపోతాయి అంటూ ఇచ్చారు. ఆ జట్టులో ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్లుగా మారి ప్రత్యర్థుల మీద పడిపోతారు. అయితే అందులోనూ ఈసారి గ్రూప్ దశలో ఓటమన్నదే లేకుండా ఆసీస్ అమ్మాయిలు చెలరేగిన తీరు చూశాక మన సెమీస్ ప్రత్యర్థులు వాళ్లే అని తెలియగానే అందరిది ఒకటే మాట, వాళ్లే అని అందరిది ఆ ఒకటే మాట ఏంటి అని చూస్తే అమ్మో ఆస్ట్రేలియానా అని అంచనాలకు తగ్గట్లే ఆసీస్ సదరగొట్టింది అంటూ కూడా మరికొంతమంది. ఆ జట్టులో 338 పరుగులు చేయడంతో భారత్ కు కష్టమేనని తీర్మానం చేశారు అంత. కానీ చూసినట్లయితే హర్మన్ ప్రీత్ కౌర్ బృందం అసాధారణ పోరాట పటిమతోటి ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. జెమిమా రోడ్రిగ్స్ అంటూ ఇచ్చారు. చిరస్మరణీయ శతకం సాధించిన వేళ ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని భారత్ ఛేదించింది అంటూ 5 వికెట్ల తేడాతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. హర్మన్ ప్రీత్ కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడింది అంటూ ఈ అద్భుత విజయం స్ఫూర్తితో ఆదివారం మన అమ్మాయిలంతా ఇంకా బలమైన అడుగు వేస్తే దశాబ్దాల ప్రపంచ కప్లన్నీ కూడా మనవే అంటూ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఇక మరొక వార్త చూద్దాం. అన్నదాతలకు ఆశని పాతం అంటూ చూద్దాం. మోంతా తుఫాన్ వర్షాలు వరదలతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి అన్నదాతలు నల్గొండ జిల్లాలో నక్కలగండి తండాలు పూర్తిగా నీటి మునిగినటువంటి పత్తి అంటూ మనకి ఇక్కడ చిత్రంలో కూడా చూపిస్తున్నారు, గమనించవచ్చు. ఇక అలాగే కోతకొచ్చినటువంటి పంట నీటి పాలవుతుంది. కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతున్నాయి. 4.47 లక్షల ఎకరాల్లో నష్టం అని చెప్పి కూడా ప్రాథమిక అంచనాలు వేశారు. ఒక్క వరంగల్ జిల్లాలోని 1.30 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నటువంటి పంటలు అంటూ కూడా ఈ యొక్క మోంతా తుఫాన్ బీభత్సం మీద అంతా కూడా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనకైతే ఈ రోజు ఏ పేపర్ లో చూసినా కూడా మనకి మెయిన్ అంటే మనకి మోంతా తుఫాను వల్ల మరి ఇక్కడ ఓరుగలు ఏ విధంగా మరి అతలకుతలం అయిపోతుంది, అక్కడ ఖమ్మం ఏ విధంగా కుదేలైపోతుంది, ఉమ్మడి నల్గొండ జిల్లా ఏ విధంగా కన్నీరు పెట్టుకుంటుంది అనే దానికి సంబంధించి మెయిన్ అంటే ఇచ్చారు మనకి. ఆ తర్వాత మరి అదరగొట్టినటువంటి జెమిమా అంటూ అమ్మాయిలు అద్భుతం చేశారు. ప్రపంచ కప్ ఫైనల్ కి చెందినటువంటి భారత్ ఆస్ట్రేలియాపై సెమీస్ లో రికార్డు ఛేదించారు అనేది మనకి మెయిన్ గా ఇచ్చారు. అలాగే ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి అన్నదాతలకు మోంతా తుఫాన్ ఏ విధంగా నష్టం కలిగించింది అనేది మనం గమనించవచ్చు. అలాగే ఇక అజరుద్దీన్ ఈ రోజు మరి ఆయన ప్రమాణ స్వీకారం చేపిస్తున్నారు గవర్నర్ అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మనకి ఈ రోజు అయితే ఏ పేపర్ లో చూసినా కూడా ప్రతి పేపర్ లో కూడా మనకి మెయిన్ అంటే ఇవే ఇచ్చారండి. సో ఇదండి ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంలో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.